హలో ఫ్రెండ్స్, టమాటా కానీ చింతపండు కానీ ఏం వేయకుండా చాలా కమ్మగా ఉంది ఈ రొయ్యల కూర. ఎలా చేశానంటే నేను యూట్యూబ్లో చూసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నేను ఈ రొయ్యల్ని ముందుగానే కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే ఉడికించి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇప్పుడు బయటికి తీసాను. ఇప్పుడు ముందుగా కొద్దిగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా 2-3-4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేయించుకోవాలి. ఈ కొద్దిగా బాగా వేగే వరకు వేపుకొని తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలు, అంటే గ్రేవీ మనకు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని సన్నగా తరిగి చక్కగా వీటిని కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడానికి అని చెప్పేసి కొద్దిగా కళ్ళుప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు వేసుకుంటే తొందరగా వేగిపోతుందన్నమాట. నేను ఇక్కడ సాల్ట్ వేసాను. వేసి కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి, మెత్తగా మగ్గి గుజ్జు బాగా వస్తుందన్నమాట. మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో తీసి 1-2 సార్లు మనం కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతాయి, కొన్ని ఉల్లిపాయలు మాడిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆల్రెడీ నేను రొయ్యలు ఉడికించినప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు రొయ్యలను వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నవే అయినా కానీ కొంచెం వీటితో పాటు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. నాకు తెలిసి ఈ రొయ్యల్ని ఇలాగే జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నా బాగానే ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించున్నాం కదా. ఒకసారి టేస్ట్ చేయాలి అలాగా. సో ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం అయితే గుంటూరు కారం అండి. కలర్ చాలా బాగుంది కానీ మంట అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకనే నేను కొంచెం తక్కువ వేసాను. అదిగాక పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసాం కదా, కాబట్టి కారం సరిపడా చూసుకొని వేసుకోవాలి. తినగలిగిన వాళ్ళు తినగలిగినంత వేసుకొని కొంచెం 2-3 సార్లు వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటే మనకి గ్రేవీ చక్కగా తయారవుతుందన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టి మధ్యలో 1-2 సార్లు తీసి కలుపుకుంటూ ఆ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. నేను కొంచెం ధనియాల పొడి వేసాను. ఉంటే జీలకర్ర పొడి కూడా వేయొచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి జీలకర్ర పొడి లేదు, అందుకని ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను అన్నమాట. మొత్తం చక్కగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చక్కగా కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ కలుపుకొని గరం మసాలా వేసుకోవచ్చు, కానీ నేను లాస్ట్లో వేసాను అన్నమాట. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకా బాగా ఉడికిపోయాయి రొయ్యలు అయితే. ఇప్పుడు చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత నేను గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా వేసిన తర్వాత జస్ట్ బాగా కలిపేసి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చు అన్నమాట. నేను పిల్లలు తింటారు కాబట్టి మసాలా అయితే ఎక్కువ వాడను, కొంచెం తక్కువగానే వేసుకుంటాను. ఈ రొయ్యలు తినడానికి చాలా బాగుంటాయి కానీ అది దానిలో సన్న పేగు లాంటిది ఉంటుంది కదా, అది తీయాలంటే బోల్డ్ అంత టైం పడుతుంది.